టు R9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు. రోడ్డు రహదారి నిర్మాణం కోసం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం. అల్వాల్ భీమరావు నగర్ కాలనీవాసుల ఆందోళనకు మైనంపల్లి హనుమంతరావు మద్దతు. పట్ట మైసమ్మ తల్లికి ఘనంగా ఆషాఢం బోనాలు. MCMEలో వైభవంగా జగన్నాథ రథయాత్ర ముగింపు వేడుకలు. లక్ష క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తొలి దశ ప్రారంభం. ప్రచారంలో భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నాయకులు. తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ నేతృత్వంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఢిల్లీలోని ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నాయకులు చేసిన అల్లర్లకు నిరసనగా గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ డాక్టర్ AS రావు నగర్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ నేతృత్వంలో పిస్తా హౌస్ నుండి రాధికా చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా NVSS ప్రభాకర్ మాట్లాడుతూ పార్లమెంటులో చర్చలు జరపడం చేతకాక ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ అరాచకం సృష్టిస్తోందని, శాంతియుత నిరసన తెలిపే బీజేపీ నాయకులను అరెస్టు చేయడం శోచనీయమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అంబాటి వెంకటాచలం జిల్లా కార్యదర్శి GVN రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ AS రావు నగర్ డివిజన్ అధ్యక్షురాలు తుమ్మల సంధ్యారెడ్డి, కాప్రా డివిజన్ అధ్యక్షుడు శాంతికుమార్, చెర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు చెల్లా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చెర్లపల్లి అట్లా ఇక్కడ చూసినట్టు అన్నదమ్ములందరికీ, సీనియర్ నాయకులకి, పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రభాకర్ గారు ఒక 2 నిమిషాలు పడుతుంది. ఏదైనా కూడా ఒక వైపున కొన్ని లక్షల యువకుల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో నీట్ పరీక్ష ఫలితాలు వెల్లడి చేసినటువంటి చరిత్ర ఒక నరేంద్ర మోడీ గారికి దక్కింది. కానీ కొత్తగా ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చినటువంటి వ్యక్తులు, ఈ మధ్య కాలంలో కొత్తగా అక్కడెక్కడ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి వ్యక్తులు మరి దీన్ని రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచనతో విద్యార్థులు పాల్గొన్నటువంటి ధర్నాలో మరి కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలో, ఇతర రాజకీయ పార్టీలో కేవలం నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించాలి, మరి వారిని అవమానపరచాలన్నట్టుగా వ్యవహారం చేస్తున్నటువంటి దానిపైనే ఈరోజు దేశమంతా కూడా గళవిప్పింది. అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అవకాశవాద సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమైనా విద్యార్థుల యొక్క భవిష్యత్తు విషయంలో రాజకీయం చేస్తే మరి సహించలేదని హెచ్చరించడం కొరకే ఈరోజు ఇక్కడ ఆ రాహుల్ గాంధీ, ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేశామని చెప్పని పేర్కొంటూ దీంట్లో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. కోనేరుపల్లి గ్రామంలో రోడ్డు రహదారి నిర్మాణం కోసం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామంలో కొలపూరి రాజనర్సు మరియు గ్రామస్తుల మధ్య పొలాలకు వెళ్లే రహదారి నిర్మాణంలో తలెత్తిన వివాదం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొల్పింది. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు మరియు డిపార్ట్మెంట్ చొరవ తీసుకొని జేసీబీల సాయంతో రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కొల్లపూరి రాజనర్సు మరియు అతని తల్లి తులసమ్మ, అతని సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకొని చొప్పదండి పోలీస్ స్టేషన్కు తరలించారు.
వారు మీడియాతో మాట్లాడుతూ ఇది మా సొంత భూమి, పట్టా భూమి, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా గ్రామస్తులు అందరూ ఈ దారిని ఓపెన్ చేయాలని ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించడంతో ఈ రోజు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. కావున దీన్ని తక్షణమే గవర్నమెంట్ మాకు నష్టపరిహారం లేదా నక్షా ప్రకారం రహదారి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. మరియు దీనికి కారణమైనటువంటి చొప్పదండి ఎమ్మెల్యే, గ్రామ సర్పంచ్ మాపై రాజకీయ కక్షతోనే మా భూమి నుండి రహదారి నిర్మిస్తున్నారని, మేము దళితులమనే చిన్న చూపుతో అవహేళన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చొప్పదండి ఎస్ఐ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు కల్పించడం జరుగుతుందని తెలిపారు. పేరు కొల్లపూరి రాజనరసయ్య, మాది కోనేరుపల్లె గ్రామం. నేను కోనేరుపల్లె గ్రామ పంచాయతీలో కారవారిగా కుటుంబం నిర్వహిస్తున్న గత 30 సంవత్సరాల నుండి. మా గ్రామంలోని సర్పంచి, ఉప సర్పంచి, ప్రజలు మొత్తం కలిసికట్టుగా నా మీద దాడి చేసి ఇవాళ నా పట్టాభూముల నుండి, మా తల్లిదండ్రుల గారు సంపాదించిన పట్టాభూముల నుండి దారి తీస్తుర్రు. వీళ్ళు ఎంత చెప్పినా వినకుండా నాపై కక్షతోని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మరీ ఫిర్యాదులు ఇచ్చుకుంటూ నాపై కక్ష సాధింపులు చేసేటకు ప్రభుత్వం ద్వారా ఈ పని చేయిస్తారు. నా మీద ఏకదాటిగా కక్ష కట్టారు. వీళ్ళు నన్ను ఒంటరి చేసి, మా కుటుంబాన్ని ఒక్కరిని ఒంటరి చేసి బాగా భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇది నక్షకు దారి లేకున్నా కానీ నా సొంత పట్టా భూమిలో నుండి దారి తీస్తుర్రు. ఇది నేను నాటేసుకున్న పొలం, నాకు పంట నష్టం కూడా బాగా జరిగింది. ఈ నాటేసుకున్న పొలాన్ని తొక్కిచ్చి మా తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు మరియు ఆర్డీఓ మేడం గారు ఆర్డర్ ఇచ్చిరని ఆ ఆర్డర్ ప్రకారం మేము చేస్తామని మా అందరి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి లోపలికి పంపించారు. నేను ఒక్కరిని ఇక్కడ మిగిలిపోయాను. ఇది చూస్తున్నా. దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒకటే, నక్షబాట తీయమని పదే కలెక్టర్ గారికి చెప్పినా, ప్రతి ఒక్కరికి చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా దీని మీద హైకోర్టులో స్టే కూడా తెచ్చుకున్నా. ఆ స్టేను కూడా ధిక్కరించి ఈ భూమిని చదును చేసి మళ్ళీ తుప్పతీస్తున్నారు. గ్రామంలోని ప్రజలు అందరూ ఏకపక్షమై దాడి చేస్తుర్రు. నక్షతవ్వకి వెళ్ళమని లొల్లి చేస్తుర్రు. నక్షతవ్వ ఉండంగా కూడా నా మీద కక్ష కట్టి మా వ్యవసాయ భూమిలో దారి తీస్తుర్రు. దయచేసి మీరు నాకు కోరుకునేది, నాకు న్యాయం జరగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మా నాన్నగారు వృద్ధుడు, మా అమ్మ వృద్ధురాలు. మా కుటుంబాన్ని చాలా పీడిస్తున్నారు. అనేక రోజుల నుండి వేధిస్తున్నారు. గత 3 సంవత్సరాల నుండి మమ్మల్ని వేధిస్తున్నారు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నాకు వచ్చేపోయే దారిలో మా కుటుంబానికి, మాకు ప్రాణహాని కూడా ఉంది. వీళ్ళ ద్వారా మా గ్రామంలోని ప్రజలు ఎలాంటి సహకారం లేకుండా, నువ్వు దారిస్తేనే గ్రామ పంచాయతీలో పనిచేస్తావు కారోబారిగా. నేను ఆర్డర్ తీసుకుంటే వాళ్ళు నన్ను నల్లబెట్టు, ట్రాక్టర్ నడపని, వివిధ రకాల టార్చర్ చేసుకుంటూ నా మీద ప్రతి ఒక్కరు కాంప్లైంట్ చేయడం జరుగుతుంది. నేను చేసేది గ్రామ పంచాయతీలో కారోబారు, ఇంటి పన్ను, నల్ల బిల్లులు వసూలు చేస్తా. అట్లాంటిది నన్ను ట్రాక్టర్ నడుపు, నల్లబెట్టు, లేకుంటే విధులకు రాకు, లేకపోతే బంద్ చేస్తాం, తీసేస్తామని చాలా ఒత్తిడి తీసుకొస్తుంది పాలకవర్గం. దయచేసి ఇట్లాంటివి మానుకొని నాకు న్యాయం చేకూర్చాలని కలెక్టర్ గారికి మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ స్థలం మీదేనా? ఆ స్థలం ఏ సంవత్సరం? ఇది 1984లో కొన్నాం. అప్పటి నుండి అప్పటి డాక్యుమెంట్లో కూడా దీంట్లో నక్షకు కానీ కాగితంలో కానీ దారి లేదు. పట్టాభూమి గ్రామం స్టార్టింగ్ నుండి 17, 29, 32, 4 సర్వే నెంబర్ల భూమి. నాకు ఎకరం 10 గుంటల నష్టం జరుగుతుంది. వీళ్ళు కావాల్సుకొని ఉన్నతాధికారులతో కుమ్మక్కై గవర్నమెంట్ మీకు పట్టా పాస్బుక్ ఇట్లుందా? ఉంది. అలా రికార్డ్కి ఎక్కిందా? రికార్డుకు ఉన్నది. అన్ని ఆన్లైన్ ఉన్నాయి. పాస్బుక్ ఉందా? పాస్బుక్ కూడా ఉంది. పాస్బుక్ ఉంది, 1B ఉంది, టైటిల్ ఉంది, కోర్టు స్టే ఉన్నది. ఇవన్నీ ఉండగా కూడా నన్ను అరాచకంగా చేస్తారు. నక్షబాట తీయకుండా ఈ బాటలనే ఎవరు చేస్తారంటూ అనుకుంటారు మీరు? ఇదా అధికారులు, మళ్ళీ గవర్నమెంట్ మేడ్పల్లి సత్యం. మా అమ్మ గతంలో టీఆర్ఎస్ సర్పంచ్ ఉండే, ఆమె మేము సర్పంచ్కి పోటీ చేసినప్పుడు మనం గెలవలేదు. మా మీద కక్ష సాధింపు కొరకు ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ కానీ మా మీద కక్ష సాధింపుకి ఈ తోవ తీస్తారు. దయచేసి మేము కోరుకునేది ఒకటే, మా పంట నష్టం అవుతుంది. మాకు భూమి, నేను ఎకరం భూమి కోల్పోతున్నాం. దయచేసి మాకు న్యాయం చేకూర్చాలని. అంటే మీరు ఖరీదు కట్టిమంటారా గవర్నమెంట్? మరి ఇప్పుడు మేము ఆర్డీఓ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, మేడం నాకు నష్టపరిహారం కట్టివ్వండి అని చెప్పినా ఆర్డీఓ గారు మీరు నష్టపరిహారం కట్టియలేను, బాజాప్తు తీస్తామని వాళ్ళు ఆర్డర్ ఇచ్చి డైరెక్ట్ చెడగొట్టి చైన్ల కంచెలు దారి తీస్తుంది. ఇది బాగా చాలా అన్యాయం చేస్తారు. నాకు పంట నష్టం కావాలి, తర్వాత నా భూమికి నష్టపరిహారం. ఎకరం భూమి అంటే ఇక్కడ 50 లక్షల రూపాయల రేట్ నడుస్తుంది. కాదు, మిమ్మల్ని ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేసినట్టు అటు పోయే వాళ్ళ భూములు లేవు. ఈ వాస్తవానికి కావాలని కక్ష.
ఇది ఓన్లీ నా చేయని వరకు నేను పోసుకున్న దారి, నా చేయని వరకు నేను పెట్టుకున్న దారి. పర్సనల్గా పోసుకుంటే దాన్ని ఏదో గ్రామస్తులు నడవమని ఇడిచిపెడితే వాళ్ళు నక్షకున్నతోనే ఆక్రమించుకున్నారు. నేను పట్టాకున్న భూములకనేమో తవ్వదీస్తారు. గతంలో మేము సర్పంచ్గా చేసినప్పుడు ఏమైనా తవ్వదీసేటప్పుడు చేయలేదు, ఇక్కడ ఎక్కడేం వర్క్ చేయలేదు, గ్రామ పంచాయతీలో తీర్మానాలు లేదు, ఎవ్వరికి ఏం మాట చేయలేదు, ఏది చెయ్యలేదు. కానీ కావాల్సుకుని కక్షపూరితంగా నా మీద అదొకటి లైన్ పని అవండాలు ఎత్తారు. ఇది కరెక్ట్ కాదు. ఈ రోడ్ తీయడం కారణం ఎవరైనా అయి ఉంటారని మీరు భావిస్తున్నారు? సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలను తోడేసుకొని అందరూ ఎమ్మెల్యే గారు అందరు సహకారం. ఎందుకంటే గవర్నమెంట్ మాది ఖచ్చితంగా చేయాలి. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇట్లాంటివి చేస్తుంది. అంటే అంతకుముందు ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు ఇవ్వలేదా? మీకు ఏమైనా నోటీస్ ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా చేసి భీమరావు నగర్ కాలనీలో పార్కు స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపడుతున్న భవనానికి మంజూరైన అనుమతిని రద్దు చేయాలని కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని భీమరావు నగర్ కాలనీలో పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపడుతున్న భవనానికి మంజూరైన అనుమతిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ కాలనీ వాసులు, కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ఆందోళనకారులను కలిసి మద్దతు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మాట్లాడుతూ 1989 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్తో పాటు 1976 నాటి రికార్డులకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించి భవన నిర్మాణ అనుమతి పొందారని ఆరోపించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని నిర్మాణ అనుమతిని రద్దు చేయాలని ఆయన అధికారులను కోరారు. మైనంపల్లి హనుమంతరావు జోనల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడగా అంశాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని జోనల్ కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఎంఆర్ఓతో కూడా ఫోనులో మాట్లాడి వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నకిలీ పత్రాల ఆధారంగా భవన నిర్మాణ అనుమతి పొందారని, కోర్టులో కూడా సంబంధిత వర్గాలు పరాజయం పాలయ్యాయని ఆరోపించారు. మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కాలనీవాసుల హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కాలనీవాసుల యొక్క కోరిక ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందు ఉన్న బావి, వాడుగడ్డ బావి, అది భీమరావు నగర్ సంబంధించిన పార్క్ అని చెప్పి గతంలో ఎన్నోసార్లు ఎన్నో ప్లాట్ఫామ్ల మీద వాళ్ళు కొట్లాడిన కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఇవాళ కూడా వాళ్ళు అదే స్టాండ్ మీద ఉంటూ గతంలో ఉన్నట్టే మైనంపల్లి హనుమంతరావు గారు కూడా గత ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు, ఈఎంపీ కూడా ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇక్కడ నుంచి ఒక ఇంచ్ కూడా ఎక్కువ డైవర్షన్ అయినందుకు వీలు లేదు. ఆయన ఒక ఖచ్చితమైన సంకల్పంతో ఉన్నారు కాబట్టి అదే సంకల్పంతో ఉన్నారు. మేము మాటిస్తున్నాం మైనంపల్లి హనుమంతరావు గారి తరఫున మొత్తం యావత్ మా కాంగ్రెస్ కుటుంబం అందరూ కూడా మీకు అండగా ఉంటారు. మీకు భరోసా ఇయ్యనీకే మమ్మల్ని ఆయన పంపించింది. అవునా? కేవలం కాలనీ వాసి మీ యొక్క విజ్ఞప్తి మేరకే మేమందరం మీకు కేవలం సంఘీభావం తెలుపుతాందుకు మేమున్నాం. మీకు ఒక్కరు కాదు, నిన్న కూడా తెలిసింది. మళ్ళీ నేను రాత్రి మనం అంతసేపు కూర్చుని పోతాం, మళ్ళీ రాత్రి వచ్చి కొద్దిమంది ఏదో పిచ్చి పిచ్చిగా చేసిపోయిందండి. కాకపోతే ఇది చివరి కాదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మొన్న మా ఇన్ఛార్జ్ గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఆయన నేతృత్వంలో ఈ యొక్క పార్క్ స్థలాన్ని మేము ఆపడం జరిగింది. ఆయన జరిగితే ఆయన పేరు మీద, ఆయన ట్రెస్పాస్ మీద మరి ఈరోజు అక్రమంగా కేసులు వేసారు. అలాగా ఇంకా ఈ పార్క్ స్థలాలు మరి ఇప్పుడు 3-4 పిల్లలు పడ్డాయి. ఇంకొక ఈరోజు మేము ఈ పోరాటం చేసిన తర్వాత మళ్ళీ ఒక కాంట్రాక్టర్, బిల్డర్ ఎవరైనా సరే ఇక్కడ అడుగు కూడా పెట్టొద్దు. ఈ రోజు ఆయన ఇంకా మళ్ళీ ఇక్కడ అక్రమ నిర్మాణం ఇక్కడ చేసిన మరి అలాంటి కేసులు మేమందరం కూడా ఎన్నో వేసుకోవడానికి మీ కాలనీ వాసులకు మద్దతు ఇస్తున్నాం. అదే కలెక్టరేట్ ఇప్పుడు ఈ అల్వాల్ ఒకటి ఏంటంటే మనం దాదాపు ఎప్పటి నుంచో ఆపుతున్నాం. బాయిలే దమ్మాయి కూడా కాదు, భీమరావు కాలనీ అల్వాల్. ఈ పార్క్ ప్లేస్ పై నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆపినా, అంతకుముందు ఎమ్మెల్యే లేనప్పుడు మెదక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆపినాం. ఇది సడన్గా 2 months బ్యాక్ ఇంట్లో మనకు తెలియదు, సడన్గా కాలనీ వాళ్ళు చేసే వరకు తెలియదు, పర్మిషన్ ఇచ్చేసింది. బాయ్ ఉన్నాయి. ఇది ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు వచ్చి సర్వే నెంబర్ 1 వేరే సర్వే నెంబర్లో తీసుకొని పర్మిషన్ ఇక్కడ కడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పి అయితే ఆపినాం. ఇప్పుడు
ఇదేంటంటే మరి జోనల్ కమిషనర్ మిస్గైడ్ చేశారు. జోనల్ కమిషనర్ మంచోడు, ఐఏఎస్, అటు ఇల్లీగల్ పనులు ఏం చేయడు, కానీ వీళ్ళు ఎవరో కింద వాళ్ళు మిస్గైడ్ చేసిండ్రు. ఇక రొటీన్లా అది ఏదో జరిగింది, పొరపాటు జరిగింది, వాంటెడ్లీ కాదు జరిగింది. కాబట్టి దాన్ని రెక్టిఫై చేసే అవసరం ఉంది. నేను జిహెచ్ఎంసీ కమిషనర్కి చెప్పిన, ఆ పోలీస్ వాళ్ళకి కూడా చెప్పిన, ఎన్క్రోచ్ అవుతున్నారు అంటే మన వాళ్ళు వచ్చి ఆపింది, కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఆపింది. ఎందుకంటే ఇది మనకు తెలుసు, 20 years నుంచి ఆపుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సడన్గా పర్మిషన్ ఇస్తే మాకు మైనస్ అవుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది మీరు ఎప్పుడు వస్తారు, మీరు ఎన్ని గంటలకు వస్తారు కలెక్టరేట్ నుంచి? 3 గంటలకు వస్తే లక్ష్మీకాంత్ రెడ్డి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు పర్సనల్గా సైట్ విజిట్ చేసి వస్తాడు, సైట్ విజిట్ చేసి మొత్తం ఎంక్వైరీ చేసి అది ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వండి, కలెక్టర్ గారికి ఇవ్వండి, జిహెచ్ఎంసీ కమిషన్. కాగజ్నగర్ పట్టణంలో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారికి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని సర్సిల్క్ లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారికి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాంప్రదాయ వస్త్రాధారణలో మహిళలు తలపై బోనాలతో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవస్యంతో కలకలలాడింది. ఉత్సవాల్లో ఎమ్మెల్సీ దండే విఠల్, కాగజ్నగర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ కొత్తపల్లి అనిత శ్రీనివాస్ దంపతులు, మున్సిపల్ కౌన్సిలర్ కచ్చకాయల జ్యోతి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. సాయంత్రం నిర్వహించిన శోభయాత్ర ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సర్సిల్క్ మార్కెట్ నుండి కట్టమైసమ్మ ఆలయం వరకు దేవుడు స్వరూప ఆధ్వర్యంలో సాంప్రదాయ డప్పుల మోతలు, శివసత్తుల నృత్యాల మధ్య భారీ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అమ్మవారి నామస్మరణతో ముందుకు సాగక శోభయాత్ర వెంట స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి ఉత్సాహాన్ని చాటి చెప్పారు. మహిళలు బోనాలతో, యువకులు డప్పుల వాయిద్యాలతో, శివసత్తుల విన్యాసాలతో ఊరేగింపును మరింత వైభవంగా తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు భక్తుల రాకపోకలతో సర్సిల్క్ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సాంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల వేడుకలు ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించబడటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆర్మీ ఎంసీఎంఈ కేంద్రంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ముగిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి ఆర్మీ ఎంసీఎంఈ కేంద్రంలో ఒడియా పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ముగిసింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్మీ అధికారులు శ్రీ జగన్నాథ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రథయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారవస్యంలో జై జగన్నాథ నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒడియా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి వేడుకలకు వచ్చిన వారిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ఒడియా పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రష్మి రంజన్ మహాపాత్ర, కమిటీ సభ్యులు, ఆర్మీ అధికారులు, ఒడియా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जगन्नाथ, आज इतना बड़ा खुशी का दिन है कि जगन्नाथ की, महाप्रभु जगन्नाथ की जो मंदिर भव्य, ये सिकंदराबाद जैसा शहर में पहली बार एक मंदिर बना मिलिट्री कॉलेज के अंदर, और इसका भव्य रथ यात्रा जो है मिलिट्री कॉलेज से लेकर के 1 EME सेंटर सिकंदराबाद की गुंडीचा मंदिर तक 1.5 किलोमीटर की रथ यात्रा हुआ। इसके लिए मैं रश्मि रंजन महापात्रा, ओडिया पीपल वेलफेयर एसोसिएशन प्रेसिडेंट और मेरे सारे कमेटी मेंबर्स ये मेरे साथ हैं, जो ये भव्य रथ यात्रा को कंडक्ट करने में सभी ने अपना
కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ స్థలాలను పరిశీలించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మించనున్న క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ హైదరాబాద్ మహానగర పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 1,00,000 క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తొలి దశలో నగరంలోని 16 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 480 ఇళ్ల చొప్పున నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణం కోసం మారేడుపల్లి మండల పరిధిలోని మహేంద్ర హిల్స్, తిరుమలగిరి మండల పరిధిలోని బోయిన్పల్లి మార్కెట్ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రెవెన్యూ, హౌసింగ్ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయా స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికతో పేదల కోసం అద్భుతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన సూచించారు. ఈరోజు ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి 16 కాన్స్టిట్యున్సీలకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ చొప్పున 480 ఇల్లులు ఇస్తారు. ఆ 480 ఇల్లులు మన కంటోన్మెంట్లో కూడా ఇస్తారు. కాబట్టి కంటోన్మెంట్లో ఎక్కడ కడుతున్నారు, స్థలం ఏందని ఇలా కాంగ్రెస్ నాయకులతోటి ఈ సైట్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ మహేంద్రస్నేమో అక్కడ ఆర్ఐఓలతోటి ప్లస్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ తిరుమలగిరికి ఏమో మన తిరుమలగిరి ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. ఇక్కడ 1.5 ఎకర్ సుమారు 1.5 ఎకర్ ల్యాండ్ ఉంది, క్లియర్గా ఉంది. ఇక్కడ స్టార్ట్ చేస్తారు, మహేంద్రస్లో స్టార్ట్ చేస్తారు. మహేంద్రస్లో కూడా ఏదైతే కడుతున్నారో ఆల్రెడీ 2.5 నెలల క్రితమే కంపౌండ్ వాళ్ళు కూడా కట్టారు. 11 ఎకరాలకి 11 ఎకరాలు హౌసింగ్ బోర్డు అధీనంలోనే ఉంది. వెంటనే అది స్టార్ట్ చేస్తారు. ఇది స్టార్ట్ చేసి కంటోన్మెంట్ ప్రజలకి నా విజ్ఞప్తి, మీరు కూడా 10,000 రూపాయలు తోటి మీ సేవలో కావచ్చు, మీ ఫోన్ ద్వారా కూడా అప్లికేషన్ పెట్టుకుంటే ఈ 480 ఇల్లులు మీకు కూడా వస్తుంది. దీంతో 480 ఇంట్లో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ముందు మన జాగాని ఇచ్చినప్పుడు అది కడుతుండే కాబట్టి అది ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడు ఏమంటే గవర్నమెంట్ ఇంత ల్యాండ్ సేకరణ చేసి ఇవ్వడం ద్వారా కట్టడానికి ఏ విధంగా అయితే ఇందిరమ్మ ఇల్లులు చొప్పున ఇల్లు ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారో అదే మాదిరిగా ఈ యొక్క ల్యాండ్లో కూడా 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రతి ఫ్లాట్కి ఇస్తుంది. 11 లక్షలు ఖర్చు అవుతుంది. 6 లక్షల రూపాయలు వచ్చేసి వారు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉందో వాళ్ళు కట్టుకోవాలి. కావున 10,000 రూపాయలతోటి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తే మీకు మిగతా కార్యక్రమాలతోటి 480 అయినాక ఎక్స్ట్రా మంది కడితే నీట్ అంశంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ బీజేపీ నాయకులు నాచారంలో ర్యాలీ నిర్వహించారు. నీట్ అంశంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ బీజేపీ నాయకులు నాచారంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ కు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా అర్బన్ బీజేపీ ఉపాధ్యక్షుడు మల్లెల నర్సింగ్ ఆధ్వర్యంలో నాచారం ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటన తర్వాత పరీక్షను మళ్లీ నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించారని తెలిపారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును రాజకీయాలకు వాడుకోవద్దని కాంగ్రెస్ ను బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఏదైతే విద్యార్థులతోటి ఏదైతే విద్యార్థులు అడ్డం పెట్టుకుని దురదృష్టంతో చేస్తుండ్రో దాన్ని నశించాలని దాన్ని ఖండిస్తూ ఈ ర్యాలీ ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన ఎన్వీఎస్ ప్రభాకర్ గారికి, మన ముఖ్య అతిథి ఎన్వీఎస్ ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. ఇది కాంగ్రెస్ చేసే కుట్రకు మోడీకి ఎలాంటి లేదు. దీన్ని కాంగ్రెస్ చేసిన కుట్రలు దీన్ని అది 2 రోజుల్లో తెలుస్తాయి. జరిపి ఆ యొక్క దీక్షని విరమింపజేసి మరి ఎవరైతే ప్రశ్న పత్రాల యొక్క లీకుకి కారకులో కఠినంగా శిక్షిస్తామని, ఫాస్ట్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఆ రకంగా ముందుకు పోతున్న తరుణంలో ముఖం చెల్లని కాంగ్రెస్ అంతకుముందు ప్రధానమంత్రిగా మన్మోహన్ కాలంలో, పివి నరసింహారావు కాలంలో
రాజీవ్ గాంధీ యొక్క కాలంలో అనేక సందర్భాల్లో ప్రశ్న పత్రాలు లీక్ అయినప్పటికీ కూడా కనీసం చర్య తీసుకోనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పుడు రాజకీయాలు చేస్తూ ఉంటే సహించలేదని హెచ్చరించడం కొరకు ఈరోజు ఇక్కడ ఆ యొక్క రాహుల్ గాంధీ యొక్క వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ధర్నా చేస్తా ఉందని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నీట్ పేపర్ లీకేజీ ఘటనతో పాటు నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీ చార్జిని ఖండిస్తూ ర్యాలీ చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనతో పాటు నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీ చార్జిని ఖండిస్తూ తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన గ్రంథాలయం నుండి ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహిస్తూ నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో పేపర్ లీకేజీలు జరగడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని నాయకులు పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కేటీఆర్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించిన బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనపోయిన సైదులు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేటీఆర్ విశేష సేవలు అందించారన్నారు. కేటీఆర్కు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఆయన నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం కావాలని కోరారు. మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు అన్న కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి మరి గౌరవ కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో మరి అన్ని విద్యాసంఘ ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా జరుపుకున్నాం. అదేవిధంగా వారి జన్మదిన సందర్భంగా మరి గ్రీన్ ఛానల్ లో భాగంగా మొక్క నాటినాము. అదేవిధంగా మరి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున 500 మంది పైచులుగా పుస్తకాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా మరి భగవంతుడు వారికి ఆయుర్వేదాలతో ఆశీస్సు ఇవ్వాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా వారికి బలాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరి గవర్నమెంట్ ఏర్పాటు ప్రక్రియలో మరి కేటీఆర్ గారి పాత్ర ప్రముఖంగా కోరుకుంటూ మేమంతా కూడా తెలంగాణ యూత్ అంతా కూడా నిరుద్యోగం అంతా కూడా ఈ రోజు కేటీఆర్ పక్కన ఉన్నాము. రేపు రాబోయే తరంలో కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపెల్లి నరేష్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ చిత్రపటానికి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కొంపల్లి నరేష్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేటీఆర్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థించారు. సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల ఎమ్మెల్యే అన్న పెద్దన్న కేటీఆర్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని ఇలా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటి ఇలా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం. కేటీఆర్ గారు ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ శ్రీరామ రక్షణ తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.